మాటన్నాడు లేకపోతే గనక మనం చెప్తే కొంత పని అవుతుంది సీఎంఓలో అనేటటువంటి ఫీలింగ్ ఉంటది. రిటైర్ అయ్యి బయటికి వెళ్ళిన రోజున ఒక్కడు కూడా పట్టించుకోడు ఇలా. అది కామన్. కానీ ఈ లోపు ఏమనుకుంటారంటే ఈ ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనం చెప్తే ఓట్లు పడిపోతాయి అనుకుంటారు. ఈ కాంబినేషన్ చేయడానికి ఈయన పార్టీ పెట్టినా ఏం వర్కౌట్ కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన ఏం అమాయకుడు కాదు, చాలా తెలివైన పొలిటికల్ అంబిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను రెడీలో ఉన్నాను తీసుకోండి. తెలుగుదేశం తీసుకుంటుందా వైసీపీ తీసుకుంటుందా? ఇద్దరికైనా టీడీపీ తీసుకోకపోవచ్చు ఎందుకంటే ఆయన పనిష్ చేస్తుంది కాబట్టి. వైసీపీకి ఆఫర్ ఇస్తున్నట్టు అని తీసుకోండి అని. కానీ ఒకటి సార్, వీళ్ళిద్దరు కలిస్తే అంటే కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది అనేది, కానీ వాళ్ళకే రాజ్యాధికారం రావాలి అంటే అది ఏ వైసీపీలోకి వెళ్తే సాధ్యం అవుతుందా? అంతే కదంటే కుల కాంబినేషన్లలో బీసీ కాంబినేషను రెడ్డి కాంబినేషన్ అనుకున్నాడు జగన్. రెడ్డి బీసీ మైనార్టీ ఏమైంది? ఒక్కసారిగా మార్పు వచ్చేది. బీసీలకి అనేక పోస్టులు ఇచ్చాడు. జగన్ ఇచ్చిన అన్ని పోస్టులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో కూడా లేదు బీసీలకు ఇచ్చింది. కానీ ఏమైపోయాడు? తెలుగుదేశం బీసీ ముఖ్యమంత్రి పదవే చెప్పింది తెలంగాణలో. ఏమైపోయింది? కాంబినేషన్స్ ఎల్లవేళలా కాదు. కాకపోతే ఈ చర్చ ఫ్యూచర్ లో జరుగుతుంది. ఇప్పుడు పవన్ ని సరిగ్గా చూసుకోవట్లేదు, లేకపోతే మా కాపులు సీఎం కావాలి ఎంతకాలం ఇట్లాగా ఎంతకాలం అనే జనం ఫీలింగ్ వచ్చింది అనుకోండి.